చూసుకోవచ్చు అనేది. ఎక్కడైతే విజయ్ డ్రాగన్కి పాలు డ్రాగన్కి అయితే మాకు డియర్ గౌతమ్కి డియర్ శ్రీను అయితే వాసెస్ రూమ్ అయితే అవుతుందన్నమాట. 2v2 రూమ్ అయితే ఆ రూమ్లో గెలుస్తారో చూద్దాం. మనమైతే వాళ్ళైతే పెద్ద మాట్లాడారనమాట. వాళ్ళైతే 1 మ్యాచ్ అయితే కొట్టారు, మనము 1 మ్యాచ్ అయితే కొట్టాము. వస్తాను ఇక్కడికైతే అది సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కొట్టాను ఇక్కడికైతే హెడ్ షాట్ అయితే పడ్డది. వాళ్ళైతే అమౌంట్స్ అయితే వేస్తున్నాను అనమాట. ఇదిగో విజయ్ అయితే ఇప్పుడు కనబడ్డాడు, అయిపోయాడు. డిఆర్సీని అయితే కొట్టేశాడు అనమాట. ఇంకో మళ్ళీ వస్తాను మిల్లుకైతే. మిల్లు దగ్గర చూసుకొచ్చి ఇప్పుడు ఏమొచ్చా ఇక్కడికి వచ్చాను. ఇక్కడైతే అది వేసాను. అయితే డిజిటల్ ఆడుకుంటే డిజిటల్ గేమ్ ప్లే చూసుకోవచ్చు. ఇక్కడ విజయ్ డ్రాగన్ పైన ఉన్నది దూకడు. అయ్యి కొట్టుసాడయ్యా చూసుకోవచ్చు. ఇక్కడైతే డ్యామ్ దగ్గరికి వస్తాం. వాళ్ళు 3 మ్యాచెస్ మాది 3 మ్యాచెస్ డ్యామ్కి అయితే వస్తామన్నమాట. చూసుకోవచ్చు ఇక్కడైతే డ్యామ్కి అయితే వస్తాం. ఇక్కడైతే పాలు డ్రాగన్ అయితే వెనకాల నుంచి వస్తున్నాడు అనమాట. ఫుల్ కవర్లో ఉన్నాడు. ఇప్పుడు డ్యామేజ్ అయితే నేనైతే ఎక్కి కొట్టేసా. విజయ్ డ్రాగన్ తప్పకుండా అయితే ఇక్కడికి వస్తాను. డిఎస్సీని అయితే వేస్తాడనమాట. పట్టది 1 ట్యాప్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడైతే విజయ్ డ్రాగన్ ఉన్నాడు. విజయ్ డ్రాగన్ కొట్టాలి ఇప్పుడు ఏదైనా. అది విజయ్ డ్రాగన్ అయితే పడ్డాడు అనమాట. చూసుకోవచ్చు విజయ్ డ్రాగన్ అయితే పడ్డాడు. విజయ్ డ్రాగన్కి అమౌంట్లు అయితే వేస్తున్నా. ఇక్కడైతే అది డిఎస్సీని అయితే ఒకరినైతే కొట్టాడు అనమాట. పాలు డ్రాగన్ అయితే విజయ్ డ్రాగన్ ఇప్పుడైతే కొట్టాడు. నాకైపోయి డిఎస్సీని నేను అయిపోయినాయ్యా. విజయ్ డ్రాగన్ కొట్టేశాడు అనమాట. 1v2 సిచ్యువేషన్ అయితే అది 5 వాళ్ళది 4 అనమాట. ఇక్కడైతే విజయ్ డ్రాగన్ అయితే అసలు కనెక్ట్ అవ్వట్లేదు ఉట్టు పేపర్ తోటి. ట్రిపుల్ నైన్ పడినట్టు ఉంది, పింగ్ లేదనమాట. ఇక్కడైతే హేమేట్ అయితే కొట్టేద్దాం. మరి మనదైతే 6 మ్యాచెస్ 4 మ్యాచెస్ అనమాట. ఇక్కడైతే నాకు ఆఖరిలో కొట్టాడయ్యా. ప్యాన్లో కొట్టాడు. ఇక్కడ డిఆర్సీని కూడా అయిపోయాడు. చూసుకోవచ్చు ఇక్కడైతే అది 5 మన 6 చూసుకోవచ్చు. ఇక్కడైతే జంప్ చేసి అక్కడ విజయ్ డ్రాగన్ అయితే ప్యాక్లో ఉన్నాడు అనమాట. తనకి ట్రిపుల్ నైన్ కావాలా తెలిసి ఏంటంటే మనమేమన్నా ఊరుకుంటామా. మనమేమైనా పెద్ద మాట్లాడినాడు. డిఎస్సీని అయితే కొట్టేశాడు అనమాట. పైకి ఎక్కి ఇప్పుడు వెళ్ళి